వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయం పట్టణాభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి వేములవాడ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచని టెంపుల్ టౌన్ కు ఇక మహర్దశ పట్టనుంది. పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని టెంపుల్ టౌన్ కు ఇక మహర్దశ పట్టనుంది. ఈ నిధులతో టెంపుల్తో పాటు పట్టణంలో రోడ్ల వెడల్పు, రాజన్న గుడి చెరువు, మూలవాగుపై అదనపు బ్రిడ్జిల నిర్మాణం, నాంపల్లి గుట్టను అభివృద్ధి చేయనున్నారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడను అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం అయిన ఏడాదిలోనే రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన సౌకర్యాలకు గాను 76 కోట్లు, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు 47.85 కోట్లు, పట్టణంలోని డ్రైనేజీ గుడి చెరువులో కలవకుండా మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి 3.8 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లా పర్యటన సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై గత ప్రభుత్వ పెద్దల వివక్షపై అప్పట్లో పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ ఆందోళనలు చేశారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొన్నం, ఆది శ్రీనివాస్ చొరవతో వేములవాడ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2015 జూన్ 18న సీఎం హోదాలో కేసీఆర్ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. రాజన్న ఆలయాన్ని రాష్ట్రంలో నెంబర్ 1గా చేస్తానని ఆ టైంలో హామీ ఇచ్చారు. ఏటా 100 కోట్లు కేటాయిస్తానని రాజన్న సాక్షిగా మాటిచ్చారు. ఆలయ సమీపంలోని గుడి చెరువు చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మిస్తామని చెప్పారు. 35 ఎకరాల్లో భక్తులకు సకల సౌకర్యాలతో కాంప్లెక్స్లు, రోడ్ల విస్తరణ చేపడతామన్నారు. ఆలయ అభివృద్ధిపై బ్రోచర్లు విడుదల చేశారు. గత ప్రభుత్వం హయాంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ఆ తర్వాత పట్టించుకోలేదు. వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీలను మర్చిపోయారు గత పాలకులు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ నేతలు.